Hi guys, welcome to Kiran Tech Subjects. సో నెంబర్ సిస్టమ్ టాపిక్స్ కంటిన్యూ చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలో ఫ్యాక్టర్స్, రిమైండర్స్, యూనిట్ డిజిట్స్, లాస్ట్ డిజిట్, నెంబర్ ఆఫ్ జీరోస్, డివిజబిలిటీ ఆఫ్ పవర్స్ దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫైండింగ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే, ఫైండింగ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. హౌ టు ఫైండ్ ఫ్యాక్టర్స్? 2 digits 3 digits అయితే మనం ఫైండ్ చేయొచ్చు. 4 digits అలా అయితే ఎలా ఫైండ్ చేయాలి ఫ్యాక్టర్స్ అనేవి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ 100. గివెన్ నెంబర్ 100 అనుకోండి. సో మనం దీనికి మా ఫ్యాక్టర్స్ చేయాలి ఎలా అంటే, ఇప్పుడు చూడండి 50. 2 50తో డివిజబుల్ అవుతుంది. 2 తర్వాత 25తో డివిజబుల్ అవుతుంది. 25 కాదు కాబట్టి 25 5తో డివిజబుల్ అవుతుంది. 5 5 25. 5 1 is 5. సో ఇలా చేసుకున్నాక ఇక్కడ 1 into 5 into 5 into 2 into 2. ఓకే, ఇప్పుడు 5 square ప్లస్ 2 square. 5 squares ఉన్నాయి ఇంటూ 1 కాబట్టి మనం 1 కన్సిడర్ చేయకోకుండా 5 ఎన్ని ఉన్నాయి స్క్వేర్స్ ఉన్నాయి, 2 ఎన్ని ఉన్నాయి స్క్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు పవర్లో ఏమి ఉన్నాయి అని అంటే వాటికి 1 యాడ్ చేయాలి. అది ఎలా అంటే 2 + 1 into 2 + 1 ఈక్వల్స్ టు 3 into 3 ఈక్వల్స్ టు 9. సో 100 అనే నెంబర్కి 9 నెంబర్స్ అనేవి ఫ్యాక్టర్స్గా ఉంటాయి. ఓకే, ఇలా ఫైండింగ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మనం మరో ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. 60 2 30 2 50 2 5 తీసుకుందాం. 5 3s. సో ఇప్పుడు 2 square ప్లస్ 5 ప్లస్ 3. పవర్స్లో ఇక్కడ 1 ఉందని కన్సిడర్ చేస్తాం. 2 + 1 1 + 1 1 + 1 అప్పుడు 3 into 2 into 2 12. ఓకే, ఈ విధంగా ఫైండింగ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలి గివెన్ నెంబర్కి అంటే బై యూజింగ్ పవర్స్. దిస్ ఈజ్ ఆల్సో వన్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్, ఫైండింగ్ ఆఫ్ రిమైండర్స్. ఫైండింగ్ ఆఫ్ రిమైండర్స్. హౌ టు ఫైండ్ రిమైండర్స్? ఇప్పుడు రిమైండర్ ఆఫ్ 15 into 16 into 17/7 ఇలా ఇచ్చినప్పుడు కింద డినామినేటర్లో ఏ నెంబర్ ఉంటుందో ప్రతి నెంబర్తోనూ డివిజబుల్ చేయాలన్నమాట. ఇప్పుడు డివిజబుల్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్, ఫర్ ఎగ్జాంపుల్ 15 కదా, ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో 7తో డివిజబుల్ చేస్తాం. 7 2s 14. 1 అనేది రిమైండర్ కదా, 1. 7తో 16 2 సేమ్ 14. ఇక్కడ 2 అనేది వచ్చింది ఇంటూ 2. నెక్స్ట్ 7 17 2 43 ఇంటూ 3. అప్పుడు 1 into 2 2 1 is 2 2 3s 6. సో రిమైండర్ ఆఫ్ గివెన్ నెంబర్ ఈజ్ ఆన్సర్ 6 అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. రిమైండర్ ఆఫ్ 2^6/3 6. ఇప్పుడు మనకి 2^6 అంటే 1 అనుకుందాం. 3తో కాబట్టి మైనస్ అనేది వస్తుంది. -6 ఈక్వల్స్ టు 1. సో ఆన్సర్ అనేది 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం 1గా కన్సిడర్ చేసుకొని మీకు ఇది అర్థమవుతుంది ఆన్సర్ ఎలా వచ్చింది అనేది. సో నెక్స్ట్, ఫైండింగ్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ లాస్ట్. అంటే గివెన్ నెంబర్ మనకి కనుక్కోమన్నప్పుడు లాస్ట్ నెంబర్ జీరోస్, నెంబర్ ఆఫ్ ఇచ్చి ఒక నెంబర్ ఇచ్చి దాంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి కనుక్కోమన్నారు అనుకోండి. ఫైండింగ్ ఆఫ్ జీరోస్. ఫైండింగ్ ఆఫ్ జీరోస్. ఇప్పుడు లెట్ us assume 10 20 30 40 50. దీంట్లో ఎన్ని జీరోస్ ఉంటాయండి? 1 2 3 4 5. సో 5. లాస్ట్లో జీరోస్ ఉంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే బై యూజింగ్ దిస్ నెంబర్ ఆఫ్ జీరోస్
ఇన్ ది గివెన్ నెంబర్ అంటే 5. సో ఫైండింగ్ ఆఫ్ జీరోస్. ఓకే, నెక్స్ట్ యూనిట్ డిజిట్ ఆర్ లాస్ట్ డిజిట్ మెథడ్ క్యాల్కులేషన్. వాట్ ఈస్ దట్ నేమ్? ఈ మెథడ్ ఏమి? యూనిట్ డిజిట్ అంటే తెలుసు, 1 స్పేస్లో ఉండేది. సో దాని గురించి క్యాల్కులేషన్ ఎగ్జాంపుల్స్ తీసుకొని క్యాల్కులేట్ చేద్దాం. 7, 8, 9. ఓకే, 3, 6 ఎంతండి? 18. ఓకే, 18. ఈ యూనిట్ ఈజ్ ఇన్ 8 తీసుకోవాలి. యూనిట్ పేరులోని చెప్పాను, నేమ్ 18. 6 × 9 ఎంత? 72. దీంట్లో 2, 8 2s 16. సో ఇప్పుడు 18 ఇక్కడ 8లో కన్సిడర్ చేసి 72 తీసాం కదా. ఇక్కడ ఈ రెండు కూడా మల్టిప్లై చేయాలి అని అనుకున్నారు, అలా ఏం లేదు. ఇక్కడ దీన్ని తీసుకొని దీన్ని మల్టిప్లై చేసాం కాబట్టి మనకి వచ్చిండే యూనిట్ డిజిటే ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చి 2. ఓకే, నెక్స్ట్ ఎందుకు ఈ మెథడ్ చెప్తున్నా అంటే, ఇంత పెద్ద పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు వాటిని మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే మనకి టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను ఈ టెక్నిక్ చెప్తున్నాను. 1 + 12 + 1 2 3 + 1 2 3 4 + 1 2 3 4 5. నెక్స్ట్ 1 2 3 4 5. వీటన్నింటిని యాడ్ చేయండి. 1 3 6 10 15. యూనిట్ డిజిట్లో ఏముంది? 5. కాబట్టి ఆన్సర్ వచ్చి 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 11 పవర్ 1 2 పవర్ 1 13 క్యూబ్, సారీ ఇక్కడ 12 14 పవర్ 4. ఇలా వచ్చినప్పుడు పవర్స్ చేసుకుంటూ కూర్చుంటారా అండి? 1 పవర్ ఆఫ్ 1 2 పవర్ ఆఫ్ 1 3 పవర్ ఆఫ్ 3 4 పవర్ ఆఫ్ 4. దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది. ఎలా? 1 పవర్ ఆఫ్ 1 1 + 2 3 పవర్ ఆఫ్ 3 27 + 4 పవర్ ఆఫ్ 4 చేయండి. 4 × 4 16, రైట్? 16 × 4 64 4 16. తర్వాత 256. ఓకే, 256. మళ్ళీ 3 10 16. సో ఆన్సర్ వచ్చి 16 కాబట్టి యూనిట్ డిజిట్లో 6 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సో ఇది యూనిట్ డిజిట్ ప్లేస్ దాని టాపిక్. నెక్స్ట్ పవర్స్ క్యాల్కులేషన్. హౌ టు ఫైండ్ పవర్స్. అది పవర్లో 4 ఉంటే ఒక మెథడ్, 4 లేకపోతే ఒక 1 మెథడ్ యూస్ చేస్తాము. ఓకే, పవర్ ఈజ్ డివిజబుల్ బై 4. 12 to the power of 12. 4తో డివిజబుల్ అవుతుంది కదండి. ఏమి అని? 2 పవర్ 4తో డివిజబుల్ అవుతుంది కాబట్టి 6. ఈ 6 ఎలా నేను డైరెక్ట్ పెట్టేశాను అంటే చిన్న టెక్నిక్ అండి. 2 పవర్ ఆఫ్ 4 4 పవర్ ఆఫ్ 4 6 పవర్ ఆఫ్ 4 8 పవర్ ఆఫ్ 4. ఈవెన్ నెంబర్స్కి పవర్లో 4 క్యాల్కులేషన్ ఉంటే 6. అలా కాకుండా 1 పవర్ ఆఫ్ 4 3 పవర్ ఆఫ్ 4 7 పవర్ ఆఫ్ 4 9 పవర్ ఆఫ్ 4 ఉంటే 1 5 పవర్ ఆఫ్ 4 ఉంటే 5. ఓకే, సో అందుకు నేను ఈ చిన్న టెక్నిక్ యూస్ చేసి నేను డైరెక్ట్గా ఆన్సర్ 6 అని పెట్టేశాను. నెక్స్ట్ 123 పవర్ ఆఫ్ 124. 4తో డివిజబుల్ అవుతుంది కదండి. సో అందుకు 3 పవర్ ఆఫ్ 4. ఇది ఎందుకు నేను ఇక్కడ 2 ఇక్కడ 3 ఇక్కడ పెట్టుకున్నాను? లాస్ట్ యూనిట్ డిజిట్ కదా,
అందుకు అది పెట్టుకున్నాను. 3/4 అంటే ఇక్కడ యూస్ చేసిన టెక్నిక్ ప్రకారం 1. సో ఇది పవర్ ఈజ్ డివిజబుల్ బై 4. పవర్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 4 అనేది ఒక చిన్న ప్రాసెస్. పవర్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 4. నాట్ డివిజబుల్ బై 4. ఇప్పుడు 12^14 డివిజబుల్ అవ్వదు, 14 అనేది పవర్లో ఉన్నది. అప్పుడు రిమైండర్ ఎంత వచ్చి ఉంటుంది మనకి? 2/2. అంటే 14ని మనం 4తో డివిజబుల్ అయితే 4 3s 12. 2 అనేది రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్ని పెట్టుకొని 2/2 ఎంత? 4. 1 2 3 పవర్ ఆఫ్ 1 2 3 డివిజబుల్ అవ్వదు. సో 3/3 ఆన్సర్ 7. ఓకే, సో ఇది పవర్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 7. ఓకే, ఇది చిన్న మెథడ్. ప్రాబ్లమ్స్ క్యాల్కులేట్ చేయడానికి ముందు ఈ మెథడ్స్ చెప్తే బాగుంటుందని చెప్తున్నాను. ఈ వీడియోస్తో కాన్సెప్ట్స్ ట్రిక్స్ అన్నీ కాన్సెప్ట్స్ ట్రిక్స్ అన్ని మెథడ్స్ అయిపోయాయి. సో నెక్స్ట్ వీడియోలో నేను ప్రాబ్లమ్స్ చెప్తాను. ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని మెథడ్స్ కవర్ అయ్యేలా ప్రాబ్లమ్స్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం కానీ డౌట్ కానీ మాకు ఈ ప్రాబ్లం రాలేదు అని కామెంట్ సెక్షన్లో పెడితే నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.